రోషయ్య గారికి ఇచ్చారు అక్కడ. రోషయ్య గారు పరిగెత్తలేకపోతున్న కాలానుగుణంగా మారుతున్న కాలానుగుణంగా ఆ వేగానికి తట్టుకోలేకపోతున్నారనో ఇంకోటనో రోషయ్య గారిని తప్పించి మరో సీఎం చేయాలనుకున్నారు. చేశారు. అక్కడ జైపాల్ రెడ్డి గారిని కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని కానీ అనుకున్నారు. అప్పుడంటే ఆనం రామరెడ్డి గారు ప్రయత్నించారు, ధర్మాన ప్రసాదరావు గారు, ఎవరైనా కావాలని కోరుకుంటారు. సీనియర్గా ఉన్నారు కదా, మీకెందుకు అవకాశం రాలేదంటారు? అప్పుడు ఈ అవకాశం కోరుకోవడం సర్వసాధారణం, తప్పు కాదు. నిర్ణయాలు, ప్రజాప్రతినిధుల సూచనలు, అభిప్రాయాలు, అధిష్టాన సాంప్రదాయం ప్రకారం చేసే కార్యక్రమాలు ఒక వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సీఎం కుర్చీని మీరు కోరుకున్నారు ఆ రోజు? ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏదైనా కోరుకుంటాం. ఆ రోజు అంటే రోషయ్య గారిని తప్పించిన తరువాత కొత్త ముఖ్యమంత్రి ఇక మూడో కృష్ణుడు వస్తున్నాడు అనుకున్నప్పుడు ఆ ఆశావహుల్లో మీరు కూడా ఉండిన్నారా? నేను అనుకోలేదు. వాస్తవంగా నన్ను కన్సిడర్ చేస్తారు అనే ఆలోచన నాకైతే రాలేదు. ఎందుకు అనుకోలేదు అంటే మీరు సీనియరే కదా. ఎందుకు అనుకోలేదు అంటే 2003లో రాజశేఖర రెడ్డి గారు నన్ను పీసీసీగా ప్రతిపాదించారు, రాలేదు. 2008లో ప్రతిపాదించాడు, ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపాదించాడు, అవకాశం రాలేదు. 2011 అంటే అప్పటికి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు కాబట్టి సరే అధిష్టానం నిర్ణయిస్తుంది కదా, మనం అనుకుంటే ఏం లాభం అనేది నా ఆలోచన. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత రోషయ్య గారు వచ్చారు. రోషయ్య గారు ఒక ఏడాది కాలం తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. వీళ్ళతో ఎలా ఉంది మీ సాన్నిహిత్యం? జర్నీ అంతా ఎలా సాగింది? జర్నీ వాట్ ఈజ్ రెలివెంట్? ముఖ్యమంత్రి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన బాధ్యతలు మనం నిర్వర్తించాలనేదే అంశం. ముఖ్యమంత్రి ఎవరనేది ఒక యాక్సిడెంట్. ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా కాన్స్టిట్యూషన్లో డెవలప్మెంట్ కావచ్చు, స్టేట్లో డెవలప్మెంట్, ప్రతిపాదించిన ఫైళ్లను వేగవంతంగా క్లియర్ చేయడము, నిధులు మంజూరు చేయడము, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కనుసలలో ఉంటాయి కదా. ఉంటాయి. కొన్నాళ్ళు లక్ష్మయ్య గారు ఏమని అడిగితే రాజశేఖర రెడ్డి గారు లాగానే వీళ్ళు కూడా సహకరించారా? అందరూ సహకరించారు, అదేం లేదు, అందరూ సహకరించారు. నా విషయంలో అందరూ సహకరించారు. నేను వ్యక్తిగతంగా కాకుండా అదే పథకాల ప్రకారంగా చేయాల్సిన ధర్మంలో అందరూ సహకరించారు, పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారు, పూర్తి స్వేచ్ఛనిచ్చారు కూడా. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు iDream News.